తప్పు చేశారు, అడ్డంగా బుక్కయ్యారు. తప్పు ఒప్పుకుంటారా? శిక్షను ఎదుర్కొంటారా? లేక తప్పైందని ఆ శ్రీనివాసుడి ముందు లెంపలేసుకుంటారు? అప్పటి వరకు పాలక మండలి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? హిందూ సంఘాలు చూస్తూ ఊరుకుంటాయా? రాజీనామా చేయకపోతే చేయిస్తామని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం పాలక మండలి చర్యలు తీసుకోకపోయినా తాము వదిలిపెట్టమని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులను చర్చకి పంపడం తీవ్ర దుమారానికి దారితీసింది. వెంటనే తన సభ్యత్వానికి దర్శన్ రాజీనామా చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పాలక మండలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతనిని బోర్డు మెంబర్ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దర్శన్ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ ను కలుస్తామని తిరుక్షేత్రాల రక్షణ కమిటీ అధ్యక్షుడు ఓంకార్ తెలిపారు. దర్శన్ కు టీటీడీలో కొనసాగే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. మొండిగా ముందుకెళ్తామంటే ఉద్యమిస్తామని ఓంకార్ హెచ్చరించారు. 2007 నిబంధనల ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక పగడ్బందీగా నిబంధనలు రూపొందించిన వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకరంగా మారుతోంది. కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్య మతస్థులు ఎంట్రీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల వారికి టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సంప్రదాయంగా వస్తోంది. కూటమి ప్రభుత్వం కూడా పాటించింది. అలా కర్ణాటక కోటాలో దర్శన్ కు అవకాశం దక్కింది. కాఫీ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపే ఉంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడమే ఇప్పుడు వివాదంగా మారింది. నిబంధనల ప్రకారం చర్చికి వెళ్లే వారిని టీటీడీలో ఉద్యోగులుగా కూడా తీసుకోరు, ఉన్నా తొలగిస్తారు. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను మాత్రమే ఆచరిస్తామని టీటీడీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దర్శన్తో కూడా అలాంటి సత్య ప్రమాణం చేయించి ఉంటారు. మరి ఈ చర్చి ఫోటోలు ఎలా వచ్చాయి? ఆయన భార్య, కుమారుడు చర్చికి ఎందుకెళ్లారు? ఆ చర్చిలో చాలా భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక ఏదో తెలియక వెళ్లారా అంటే వారి అవతారం అలా లేదు. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో దర్శన్ తిరునామంతో కనిపిస్తున్నారు. ఆయన భార్య కూడా చీరకట్టు, నుదుటిన బొట్టు పెట్టుకుని ఉన్నారు. కానీ చర్చిలో మాత్రం ఆమె నుదుటిన బొట్టు లేదు. పైగా చర్చికి తరచూ వెళ్తున్న వారిలాగానే జీన్స్ ధరించారు. దీనికి దర్శనం ఏం సమాధానం చెప్తారు? తప్పైందని ఒప్పుకొని బోర్డు సభ్యుని స్థానానికి రాజీనామా చేస్తారా? లేదా ప్రభుత్వమే వేటు వేస్తుందా? ఎవరు చర్యలు తీసుకోకపోయినా బుద్ధి చెప్పేందుకు హిందూ సంఘాలు మేమున్నామంటున్నాయి. చివరికి దర్శన్ వ్యవహారంలో ఏం జరుగుతోందో చూడాలంటే కొంత సమయం ఆగాల్సిందే. బీఆర్ఎస్ అధినేత